ఉగాది కోసం లంగావోని తీసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం చిక్పేటకి అయితే వచ్చాము. కాంట్రాస్ట్ షాప్లో లంగా స్టార్టింగ్ 2400 అండి. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఉగాది వస్తుంది కదా, దానికి నాకు లంగావోని వేసుకోవాలనిపించింది. చాలా రోజులు అయిపోయింది నేను ఒక అవుట్ఫిట్ లంగావోని ఆర్ శారీ కొనుక్కొని. సో ఈ ఉగాదికి అయితే నేను మంచిగా రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ బెంగళూరులో స్ట్రీట్ షాపింగ్లో చిక్పేటే అండ్ కమర్షియల్ స్ట్రీట్ అండ్ శివాజీ నగర్ ఉంటాయి. కానీ మెయిన్లీ ట్రెడిషనల్ వేర్ అయితే అందరూ చిక్పేట్కి వచ్చి తీసుకుంటారు. సో అందుకే చిక్పేట్కి అయితే వచ్చాము మేము. అంటే ఇక్కడ నార్మల్గా కంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి అనేసి అనమాట. మనం వెతుక్కుంటే మనకి మంచి క్వాలిటీయే కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతాయి. ఇంకా మేము వెళ్ళింది అయితే వీకెండ్ సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము. అండ్ ట్రాఫిక్ అయితే కొన్ని కిలోమీటర్స్ ముందు నుంచే మొదలైపోయిందనమాట. లాస్ట్ 1 కిలోమీటర్కే మాకు 1/2 అవర్ 25 మినిట్స్ అలా పట్టింది. సో మేము ఎగ్జాక్ట్గా మెట్రో ముందు వరకు బుక్ చేసుకున్నాం అనమాట ఆటో. నాకైతే అక్కడి నుంచి అయితే కొంచెం ఐడియా ఉంది. సో మాకైతే ఇక్కడ పర్టికులర్ ఈ షాప్కే వెళ్ళాలి అలా అయితే ఏం లేదు. అలా చూసుకుంటూ వెళ్తాను. ఎక్కడైనా బాగా అనిపిస్తే ఆ షాప్ నేమ్ అది మెన్షన్ చేస్తాను మీకు కూడా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఉగాది కోసం లంగావోని తీసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం చిక్పేటకి అయితే వచ్చాము. ఇవాళ వీకెండ్. సో రష్ చూస్తే అసలు మనిషి నించోడానికి కూడా ప్లేస్ లేదు. ఊరికే తగులుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు అంటే ఏ షాప్స్ అని మాకు ఐడియా లేదు, బట్ అట్లా వెళ్తూ ఉంటాము. ఎక్కడైనా మంచివి దొరికితే చూస్తాను, అవి ఎంతకు తీసుకున్నాను, ఏ షాప్ లో తీసుకున్నాను అని చూపిస్తాను ఫైనల్లీ. వావ్, నైస్. ಹಿಂದಿ, ಕನ್ನಡ, ತೆಲುಗು, ಮಲಯಾಳಿ ಎಲ್ಲ ಬರುತ್ತೆ ನನಗೆ. ಗುಜರಾತಿ, ಮರಾಠಿ. సో ఫస్ట్ ఈ శ్రీనిధి సిల్క్స్ అనే దానికి వెళ్ళాము ర్యాండమ్గా. తేజు వాళ్ళ అమ్మకి చీరలు అవి కావాలి అంటే చూద్దామని వెళ్ళాము. అంతగా ఏం నచ్చలేదు తేజుకి. సో అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసి వేరే షాప్స్ అయితే వెతకడం మొదలుపెట్టాము. నెక్స్ట్ రైట్ తీసుకుంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను శ్రీవారు అనే షాప్కి వెళ్ళాను. అక్కడ నాకు శారీస్ తీసుకుందామనే థాటే లేదు. తేజు చూస్తుంటే సరే బాగున్నాయి కదా తీసుకుందాము అనేసి నేనైతే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. ಒಂದು ಶಾಪ್ ಶೀಸ బట్ ఇట్స్ వెరీ క్రౌడెడ్. ఈ షాప్లో నాకు శారీస్ కలెక్షన్ కొంచెం బాగా నచ్చింది. అండ్ పర్టికులర్గా నాకైతే మైసూర్ సిల్క్ శారీ లాగా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. 1000 రూపీస్కే వస్తుంది ఆఫర్లో అయితే. సో ఇందులో అయితే ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తున్నాను కదా, అందులోనే డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను తీసుకుంది అయితే నేను చూపిస్తాను. ఇదే నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. నా కోసం అయితే కాదు, మా అమ్మ కోసం తీసుకుందాం అనుకున్నాను. నాకు కూడా ఏదైనా పింక్ బ్లౌజ్ ఉంటే వేసేసుకోవడానికి బాగుండిద్ది అని. అండ్ కొన్ని కాటన్ శారీస్ అయితే చూశాను. అండ్ ఇక్కడైతే ఈ రెండు సిమిలర్గానే ఉన్నాయి, కానీ బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మళ్ళీ దీంట్లో కూడా కన్ఫ్యూజన్ అనమాట. సో ఇందాక చూపించిన ఫస్ట్దే అయితే తీసుకున్నాను. ಅವಳು ಈ ಕಲರ್ ಮತ್ತೆ ಈ ಕಾಂಟ್ರಾಸ್ಟ್. ಅದೇ ನಂದು ಈ ಬಾರ್ಡರ್ ಈ ಕಲರ್. ಈ ಕಲರ್ ನಾವ್ ಎಷ್ಟೊಂದ್ ಇದಾವ ನನ್ನ ಹತ್ರ. ಈ ಕಲರ್ ಈ ಕಲರ್ ಇಲ್ಲ. ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి కాటన్ శారీసే కడతారు. సో అవి కొన్ని చూశాను. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఒక 2 తీసుకున్నాను వాటిల్లో. అవి వచ్చేసి 600, 650 అలా పడ్డాయి ఆఫర్లో.
సో ఇంకా నేను లంగా ఓని కోసం అని వచ్చి 3 చీరలు అయితే కొన్నాను. సో ఇది మనకి టోటల్ బిల్ వచ్చేసి సమ్ 2000 అరౌండ్ అలా అయింది. ఈ షాప్ నేమ్ వచ్చేసి శ్రీవారు. సో ఇంకా అలా కొన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్ళాను. నేను ప్రతి చోట అయితే వీడియో తీయలేకపోయాను, కొంచెం మొహమాటం అలా తీయలేకపోయాను అంతే. ఇంకా ಅಣ್ಣ ಎಷ್ಟನ್ನದು ಅದೆಷ್ಟು ಎಷ್ಟು ಹೋಗೋಣ ತೇಜು. ఇందాక షాప్లో లంగా నేను స్టార్టింగ్ 2400 అని, సో అందుకే అక్కడి నుంచి వచ్చేసాను, చూసుకుంటూ వెళ్తాను. సో పర్టికులర్గా ఈ స్ట్రీట్లో అయితే కొంచెం పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, మరి స్ట్రీట్ షాపింగ్లా అయితే ఏమీ లేవు. వచ్చే ముందు ఇన్స్టాలో ఒక పేజ్ చూసాను అనమాట నేను. ఆ పేజ్ షాప్కి వెళ్దాము అన్నట్టు వెళ్తూ ఉంటే దానికి ఆపోజిట్గానే ఎగ్జాక్ట్గా ఒక ఆయన పిలిచి అక్కడ అలానే చూపిస్తారు, తక్కువగా అంతా ఎక్కువగానే ఉండిద్ది అని చెప్పేసి ఒక వేరే షాప్కి అయితే తీసుకెళ్లారు. అది అండర్ గ్రౌండ్లో ఉంది. మేము సరే వెళ్ళి చూద్దాము, ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ దానికే వెళ్దాము అన్నట్టు వెళ్ళాము. సర్ప్రైజింగ్లీ అక్కడ కలెక్షన్ అయితే బాగానే ఉంది, అండ్ అంకుల్ కూడా కొంచెం బాగా మాట్లాడారనమాట. ఈ షాపే అది. ఇప్పుడు ఇక్కడ చూపించేది 1800 అలా చెప్పారు. ఇది అయితే నాకు ఫస్ట్ ఇది నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత ఇంకొకటి చూసాను అనమాట, అది 3800 చెప్పారు. తగ్గించమన్నా కూడా 3500 కంటే తగ్గదు అన్నారు. కానీ తేజు ఎలాగోలాగా బార్గెన్ చేసిందనమాట. చూడండి తన బార్గెన్ స్కిల్స్ ఒకసారి. ತಗೊಳ್ಳಿ ಬರುತ್ತೆ, ಫ್ರೀ ತಗೊಳ್ಳಿ ಬ್ರದರ್. ಪಾಪ ಅಷ್ಟು ಹಬ್ಬಕ್ಕೆ ನೀವು ನೋಡಿ ನಿಮ್ ನೆನ್ಸ್ಕೊಂಡು ಹಬ್ಬ ಮಾಡ್ತೀವಿ. ಒಂದಲ್ಲ ಇನ್ನೇನಿದೆ 100 3 ತಗೊಳ್ಳಿ. ನೀನ್ ಯಾಕಲ್ಲ ಅಲ್ಲಿ ಬಾರ್ಗೇನ್ ಮಾಡೋದು, ನಮ್ ಯಾಕೆ ವಿಡಿಯೋ ಮಾಡ್ತೀವಿ? ಇದು ಲೆಂತ್ ಲೆಂತ್ ಚಿಕ್ಕದು ಮಾಡ್ಬೇಕು, ಬಹಳ ಲೆಂತ್ ಇಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಆಲ್ಟ್ರೇಷನ್ ಮಾಡ್ಬೇಕು. అంకుల్ షాప్ నేమ్ ఏనా అంకుల్? ಬಟ್ ಆಲ್ಟ್ರೇಷನ್ ಯೂಟ್ಯೂಬ್ ಅದಿಲ್ಲ, ಫುಲ್ ಫೇಮಸ್ ಮಿಲಿಯನ್ಸ್ ಏನು ಬರಲ್ಲ, ಅದು ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲೇನೋ ನಾನು ಇನ್ಸ್ಟಾನು ಇದೆ, ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನನ್ಗೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳಿ, ನಾನು ನಿಮ್ಗೆ ಫೈದಾ ಮಾಡಿಸ್ತೇನೆ ಮುಂದೆ. పాప మా అంకుల్కి అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది అది ఇది అని చెప్పేసి 3000కి కన్విన్స్ చేయించింది. ఇదే అన్నమాట నేను ఫైనల్గా తీసుకున్న లెహెంగా. అంకుల్ అయితే విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, అదైతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఒకవేళ మీరు అటు సైడ్ వెళ్తే తీసుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి, మీకు నచ్చితే తీసుకోండి. ఇంకా తర్వాత తేజు కుర్తా సెట్స్ తీసుకుందామని చూసింది. ఇవైతే మాకు ప్రైస్ రేంజ్ 900 to 1000. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాటన్ ఒకటైతే తేజు తీసుకుంది. సో గైస్ ఫైనలీ షాపింగ్ డన్. ఫైనల్లీ బార్గెన్ చేసి 50 రూపీస్ 900. ఈ కుర్తా సెట్ మేము ఆ లెహంగా తీసుకున్న ఆపోజిట్ షాప్లోనే తీసుకున్నాము. ఇది వచ్చేసి భైరప్ప సిల్క్స్ అనే దానికి ఆపోజిట్లో అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట. ఇంకా మేము రిటర్న్ బయలుదేరదామని మెట్రో వరకు వచ్చాము, కానీ అక్కడ రష్ బయటే చాలా ఉంది అనిపించింది మెట్రో లోపలికి వెళ్ళడానికే. సరే అని ఆటో బుక్ చేసుకుందాం అనుకుంటే అది 1/2 hour వెయిట్ చేసినా కూడా బుక్ అవ్వలేదు. ఇంకా మెట్రోకి వెళ్దామని మెట్రోకి వచ్చేసాము. That's it for this video guys. Thank you for watching till the end and see you in next video. Until then, tata bye bye.